హాయ్ అండి. మీలకి ఈరోజు ఒక మంచి రెసిపీ చేస్తుంది. ఎందుకంటే మామూలుగా మనం కూరలు చేసుకునేటప్పుడు దాంట్లో కరివేపాకు ఏస్తామండి. కానీ ఆ కరివేపాకు పిల్లలు గానీ, ఎవరు గానీ తినరు అంత ఇష్టంగా. కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి. దానికోసం కరివేపాకు, చింతాకు పౌడర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్ ఎవ్వరికీ ఉండదండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి హెయిర్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎవరైనా గానీ. దానికోసం ఇలా ట్రై చేయండి. కొంచెం కరివేపాకండి, దానికి సరిపోయే ఎండుమిరపకాయలు, కొంచెం చింతాకు, ఎండు చింతాకండి, ఏరుశనగపప్పులు ఆల్రెడీ చేసుకున్నాను నేను, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా అండి. తర్వాత ఒక బాండలు తీసుకుందాము. ఆ బాండల్లో మనము కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోకూడదు. పౌడర్ మాడవలసిన వస్తుంది, అందుకని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని చింతాకు కూడా ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం పులుపు కోసం అండి. కరివేపాకు కొంచెం ఒగరుగా ఉంటుంది కదా, అందుకోసము మనము ఇవి కూడా వేయించుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేయించుకుందామండి. అవి తుంచుకోవాలి. ఎందుకు తుంచుకోవాలి అంటే లోపల ఏగదండి, అందుకని పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని ఇలా హాఫ్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. మిరపకాయలు వేగాక కొరవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ముందుగా వేస్తే ఇవి మాడిపోతాయి, మిరపకాయలు మాత్రము ఏగవు. అందుకని తర్వాత మనం ఇందాక పప్పులు తీసాం కదా, ఆ పప్పులు కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇంక మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి మేము రోల్లో చేస్తాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు అవన్నీ వేసుకొని దంచుకోవాలండి. మెత్తగా దంచుకోవాలి. మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదండి, అందుకని మేము ఏదైనా రోట్లోనే చేస్తాము. మా అమ్మ పౌడర్స్ చాలా బాగా చేస్తుంది, అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. అయిపోయాక మనం కరివేపాకు, చింతాకు వేయించుకున్నాం కదండి, అది వేసుకొని దంచుకోవాలి. మెత్తగా దంచుకోవాలండి. చూడండి బాగా మెదిగిపోతుంది. కొంచెం లేట్ అయినా కానీ చాలా టేస్ట్ వస్తుందండి రోట్లో దంచుకుంటే. వీలు లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోండి. తర్వాత తెల్లగడ్డలు వేసుకొని దంచుకోవాలండి. తెల్లగడ్డలు ఎందుకు వేసుకోవాలి అంటే చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. దాంట్లో ఉన్న కారు కూడా కొంచెం ఆ పౌడర్లోకి వస్తుంది, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఎక్కువ రోజులు పౌడర్ కూడా ఉంటుంది తెల్లగడ్డలు వేస్తే. ఇంకేముందండి, బౌల్లో తీసుకొని మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇట్టే తినేయచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. డైరెక్ట్గా కరివేపాకు తినలేకపోయినా ఇలా చేసుకొని తినండి. రోజు కొంచెమైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యం, మీ ఆరోగ్యం మీ చేతిలోనే.